వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వెల్లడి. పేద ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ తోఫాను అందించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మహేశ్వరి భవన్లో ఈ నెల 22, 23, 24 3 రోజుల పాటు జరిగే ఆత్మ జ్ఞాన ధ్యాన శిక్షణ తరగతుల్లో అందరూ పాల్గొనండి. పెద్దపల్లి జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు జోంగోని శ్రీనివాస్ విజ్ఞప్తి. TGNPDCL పెద్దపల్లి సర్కిల్ పరిధి బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి మండలం రాఘవపూర్లో గల SC కార్యాలయం ఎదుట ఆపరేటర్లు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల నిరసన. పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శారదానగర్ ఫ్లోర్ ఇంక్లైన్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక నమాజ్లో పాల్గొని వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కని షాదీఖానా కొరకు 2008 సంవత్సరంలో 18 గుంటల భూమి శాంక్షన్ చేయించి సుమారు 46 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మరో 50 లక్షల రూపాయలు విడుదల చేయించడం జరిగిందని, రామగుండం షాదీఖానా కొరకు 2 కోట్ల రూపాయలు ముస్లిం యువత కోసం ఎలక్ట్రికల్ స్కూటర్స్, స్టిచ్చింగ్ మెషిన్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 6 కార్పొరేటర్ సీట్లు మైనార్టీలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రామగుండం చరిత్రలోనే మొదటిసారిగా హజ్ కమిటీ మెంబర్ పదవిని ఒక ముస్లిం మహిళకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం శాంతి, సంతోషం నెలకొనాలని ప్రార్థిస్తూ ఈ పర్వదినం అందరికీ మంచి ఆరోగ్యం, అభివృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. काम है ये अल्लाह ताला ने। मैं एक बात कहना चाह रहा हूँ, आज आपकी हुकूमत, आपने बनाया हुकूमत को, आज माइनॉरिटी भाइयों के लिए, माइनॉरिटी परिवार के लिए रेवंत रेड्डी साहब ने लगभग 4000 करोड़, 3700 करोड़ के ऊपर आज फाइनेंस आपका बजट अदा किया कर दोपहर में असेंबली। ये बहुत फख्र की बात है। उनको रामगुंडम माइनॉरिटियों की तरफ से, रामगुंडम के आवाम की तरफ से मैं उनको शुक्रिया अदा करता हूँ। उसके साथ साथ हम उसमें हमारे गरीब बच्चों को पढ़ाने के लिए इंटरनेशनल लेवल ले जाकर वहाँ पर पढ़ाने के उनको मदद के लिए, और उसके साथ साथ हमारे गरीब जो फैमिली है सेल्फ डेवलपमेंट सीखने के लिए जो हमारे और शहरा हैं उन सबके लिए 5000 सुई मशीन देते जो उनका खुद पे सीखकर उसको बिजनेस करके उनको अपना कारोबार करने का मौका मिले। గతంలో ప్రతి ఒక్క మైనారిటీ కుటుంబానికి ఈరోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నారు. అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో, అటు మండలాల్లో, కార్పొరేషన్ అనేక ప్రాంతాల్లో, మసీదుల్లో వేలాది మంది ప్రతిదీని ఎరగని రీతిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య బ్రహ్మాండంగా పండుగలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరినీ కలిసి ఈరోజు వారితో పాటు ఈ 40 రోజులు వాళ్ళు దీక్ష చేసి శాంతియుతంగా ఈ ప్రపంచం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరుకున్న కోరికలు
నెరవేరాలని మరి ఈరోజు బ్రహ్మాండమైన నమాజ్ చేసి ఈద్గాల వద్ద పూర్వీకులను గుర్తు చేసుకునే కార్యక్రమంలో వారితో పాటు అనేక మంది కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి నిరంతరం చేసే వారు కూడా 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నాం. మాకు మా ఆనందానికి అవధులు లేవు. ఇదే మాదిరిగా అద్భుతంగా ముందుకు పోయేటువంటి మీరు చేస్తున్న కార్యక్రమంలో భాగస్వాములు ఏమైతాం నేను మీరు ఎంత ఉండమని చెప్తున్నాను కదా. Allahu Akbar, Allahu Akbar. Allahu Akbar. Al-Alamin, Ar-Rahman Ar-Rahim, Malik Yawmiddin, Iyyaka na'budu wa iyyaka alladhina an'amta alayhim ghayril maghdubi. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం గోదావరి కని శారదానగర్ వద్ద నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి పాల్గొన్న మేయర్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధిక నిధులు తీసుకువచ్చి రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ఇప్పటికే ముస్లింల షాదీఖానా కోసం 2 కోట్ల రూపాయలను కేటాయించారని వెల్లడించారు. ముస్లింలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, రామగుండాన్ని స్వచ్ఛ రామగుండంగా మార్చడంలో ముస్లింలు సహకరించాలని కోరారు. ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ముస్లిం సోదరులందరి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మీ అందరి కోసం ఆలోచన చేస్తున్న తరుణం మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసరికి ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా రామగుండం స్పెషల్గా ఈసారి 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే 2008లో గౌరవ వెంకటస్వామి గారి తర్వాత మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే రాజశేఖర్ గారు వచ్చినప్పుడే 50 లక్షల రూపాయలు పక్కన షాదీఖానా కూడా కేటాయించి మీ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న తర్వాత మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. రామగుండంలో గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా ధ్వంసమైపోయిన పరిస్థితులలో రామగుండాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తెలంగాణలో రామగుండానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకురావాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్న తరుణంలో మీరందరూ కూడా మాతో సహకరించి రామగుండాన్ని స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ముస్లిం సోదరుడు, అక్క, చెల్లె అందరూ కూడా. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 88624677 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తమ సొంత ఖర్చులతో రంజాన్ తోఫాను అందజేశారు.
ఈ మేరకు గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య కార్పొరేటర్లతో కలిసి పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు అండగా నిలుస్తూ వస్తోందన్నారు. నిన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం 3,769 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. పేద ముస్లింలలో స్థలం ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలను ఇచ్చి ఇంద్రమ్మ ఇళ్లను కట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రామగుండం నియోజకవర్గంలో ముస్లింల ఈద్గాల కోసం, షాదీఖానాల కోసం నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు. అంతా రామగుండంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని కోరారు. आपका घर का बड़ा बेटा, बड़ा भाई रेवंत रेड्डी साहब ने आप सभी के लिए तोहफा भेजा है मेरे जरिए, और हमारे स्टेट में कहां भी नहीं है 3,750 करोड़ रुपया हमारे माइनॉरिटी वेलफेयर के लिए कल असेंबली में रेवंत रेड्डी साहब, भट्टी विक्रमार्का साहब, पूरा कैबिनेट श्रीधर बाबू साहब के साथ आपका वेलफेयर के लिए, माइनॉरिटियों के ताकत बढ़ाने के लिए, माइनॉरिटी गरीबों को साथ देने के लिए, माइनॉरिटी नौजवानों को पढ़ाने के लिए, माइनॉरिटी महिला लोगों को 4,700 मशीना देकर, उनको ट्रेनिंग देकर, सिखाकर, उनके खुद के काम बिजनेस कर अपना परिवार को संभालने के लिए लगभग 5,000 मशीन भी दिए कपड़े सीने वाले। उसके साथ साथ और भी ऐलान करना चाह रहा हूं, माइनॉरिटी के कॉरपोरेशन के तरफ से एक स्कूटर और स्कूटी लेना है तो एक एप्लीकेशन लगाने से आपको सब्सिडी के अंदर बैंक से आपको स्कूटी भी दिया जाएगा। उसके साथ साथ आप लोगों के बच्चों को पढ़ाई के लिए, ऊपर पढ़ाई के लिए कोई शहर से छोड़कर दूसरा देश को जाना है, अच्छी पढ़ाई पढ़ना है, तो उनके लिए स्कॉलरशिप के लिए भी ये बजट में उनको फायदा करने का सोच लाए। उसके साथ साथ ट्रेनिंग सेंटर्स के साथ साथ माइनॉरिटियों को नौकरियां, माइनॉरिटियों को जो जो जरूरत है वो पूरा करने के लिए आज 3,750 करोड़ से आपकी हुकूमत, रेवंत रेड्डी साहब की हुकूमत आज माइनॉरिटियों के लिए एक अलग से हमारे लिए एक बजट ऐलान करना हम सबके लिए खुशी की बात है। ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మహేశ్వరి భవన్లో ఈ నెల 22, 23, 24 3 రోజుల పాటు జరిగే ఆత్మ జ్ఞాన శిక్షణ తరగతుల్లో అందరూ పాల్గొనండని పెద్దపల్లి జిల్లా పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు జోంగోని శ్రీనివాస్ కోరారు. బ్రహ్మర్షి పితామహులు పత్రేజీ దివ్యాశిస్సులతో రేపటి నుంచి 3 రోజుల పాటు ఆత్మ జ్ఞాన శిక్షణ ఇవ్వడానికి భీమవరం నుండి తటపర్తి రాజ్యలక్ష్మి రానున్నారని, ఈ ఆత్మజ్ఞాన తరగతుల్లో పాల్గొని మనస్సు, శరీరాన్ని ప్రశాంతపరచుకోవాలని కోరారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మన గోదావరి కనిలో 3 డేస్ క్లాస్ అంటే 22, 23, 24 రోజులలో జరిగే మహేశ్వర ఫంక్షన్ హాల్లో జరగబోయే ఈ ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి భీమవరం నుండి తటవర్తి రాజ్యలక్ష్మి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి నెల వచ్చి మన ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి ఇక్కడికి వస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఈ సద్వినియోగం చేసుకోగలరని, మరి ఆత్మజ్ఞానం మరి పిరమిడ్ మాస్టర్లచే ఇదొక సనాతన ధర్మంగా ఏ విధంగానైతే మనము శాకాహారులుగా ఉండాలి, ఏ విధంగానైతే మనం నడుచుకున్న విధానమును నేర్చుకోవాల్సిందిగా మనం ఈ క్లాసులో నేర్చుకోవాల్సింది బాగా ఉంటుంది. కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ 3 రోజుల క్లాసులలో అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన గోదావరికని పెద్దపల్లి డిస్టిక్లో మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ ఎక్కడి నుండో వస్తున్న వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు. మీకు కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మరొకసారి వేడుకుంటున్నా. థ్యాంక్ యూ మాస్టర్. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. TGNPDCL పెద్దపల్లి సర్కిల్ పరిధి బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి డిమాండ్ చేశారు. విద్యుత్ సబ్స్టేషన్లలో పనిచేస్తున్న ఆపరేటర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరిస్తున్నారని, ఏఈ ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపి శాఖపరమైన చర్యలు చేపట్టాలని శుక్రవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్లో గల SE కార్యాలయం ఎదుట ఆపరేటర్లు యూనియన్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఆపరేటర్లను కక్షపూరితంగా వేధిస్తున్నారని SE గంగాధర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఏఈ తీరుతో సబ్స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు భయాందోళన చెందుతున్నారని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో మద్యం మత్తులో ఏఈ సబ్స్టేషన్లను సందర్శించి ఆపరేటర్లను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ వైఖరిపై తక్షణమే విచారణ జరిపి ఆపరేటర్లకు న్యాయం చేయాలని కోరారు. వసంత్ నగర్ ఏఈ గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ అనేది మా ఆపరేటరు జయదేవ్ అని వసంత్ నగర్ సబ్స్టేషన్లో పనిచేస్తాడు. అతను గతంలో ఒకరోజు ధర్నాకు వెళ్ళినందుకు, యూనియన్లో భాగంగా ధర్నాకు వెళ్ళినందుకు ఆ ధర్నాను మనసులో పెట్టుకొని ప్రతి డ్యూటీలో ఇష్టానుసారంగా వాడు వీడు అని తిట్టడం, దాంతోపాటుగా రాత్రి 10 గంటలకు 10:30కు తప్పు చేస్తే వాళ్ళ భార్యలందరినీ సబ్స్టేషన్కు తీసుకురావాలి, సెక్షన్ ఆఫీస్కి రావాలనే పద్ధతులలో కూడా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నటువంటి ఏఈ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్సీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళ నాన్నకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే దానికి ఎస్సీ గారి నుంచి CMD గారి నుంచి సర్క్యులర్ ఉన్నప్పటికీ దాని మీద డిప్యుటేషన్ ఆర్డర్ మీద త్రూ ప్రాపర్ ఛానల్గా పంపించాల్సిన ఏఈ గారు ఆ ఆర్డర్ తీసుకుపోయినందుకు నువ్వు యూనియన్ నాయకులకు చెప్పుకుంటావారా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చెప్పుకుంటావారా, లేకుంటే కంపెనీ అధ్యక్షునికి చెప్పుకుంటావారా, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో. ఎందుకు డిఈ గారు మా రిలేటివ్, మా బంధువు అనే పద్ధతులలో ఆ మనిషిని తిట్టడం జరిగింది. దాని గురించే ఈరోజు మేము ఎస్సీ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా CMD గారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఏఈలను తక్షణమే అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, లేదంటే సస్పెండ్ కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేపర్లు అలా పడేసి నేను సంతకం పెట్టాను పో అని చెప్పి ఆయనకు ఇష్టం వచ్చినట్టు తిట్టిండు సార్. నేను తిట్టే ముందు నా సెల్లు గుంజుకొని రికార్డు పెట్టిండా లేదా అని చూసి నా సెల్లు చెకప్ చేసి సెల్లు తీసుకొని ఆయన నోటికి వచ్చినట్టు తిట్టిండు సార్. నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తాను వారా, ఎస్సీకి చేస్తాను వారా, నువ్వు ఎవరిరా, నువ్వు ఏ లీడర్కి చెప్పుకుంటావో చెప్పుకోపోరా, నీతో ఏమవుతుందిరా, నీకు దిక్కున్న చోట చెప్పుకోపోరా అది అని చెప్పి ఆయనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు సార్. మా ఏ గారి పేరు మానాల ప్రసాద్. నేను చెప్పుకున్నా సార్, ఎస్సీ గారికి DE గారికి నేను దానికి సంబంధించిన కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నాకు న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి.
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వెల్లడి. పేద ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ తోఫాను అందించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మహేశ్వరి భవన్లో ఈ నెల 22, 23, 24 3 రోజుల పాటు జరిగే ఆత్మ జ్ఞాన ధ్యాన శిక్షణ తరగతుల్లో అందరూ పాల్గొనండి. పెద్దపల్లి జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు జోంగోని శ్రీనివాస్ విజ్ఞప్తి. టీజీ ఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిధి బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి మండలం రాఘవపూర్లో గల ఏసీ కార్యాలయం ఎదుట ఆపరేటర్లు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.